బింగిరపల్లి గ్రామంలో ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ఆధ్వర్యంలో ఉచితంగా మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. కొండేపి నియోజకవర్గం సింగరాయకొండ మండలం బింగినపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీలతో కలిసి ప్రారంభించారు. అనంతరం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు గజమాలతో స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ ఈ రోజు బింగినపల్లి గ్రామంలో ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ మెడికల్ క్యాంపులో 9 విభాగాలకు సంబంధించిన వైద్యులను తీసుకువచ్చి గ్రామస్తులకు అవసరమైన మెడికల్ చెకప్ చేయడం సంతోషదాయకమని అన్నారు. సుమారు 800 మంది ప్రజలు ఈ మెడికల్ క్యాంపుకు రావడం జరిగింది. వీరంతా ఈ మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. హెల్త్ చెకప్ అనేది చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరూ ముందస్తుగా వైద్య పరీక్షలు చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఈ మెడికల్ క్యాంపుకు విచ్చేసిన వైద్యులను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ ఈ గ్రామంలో పార్టీలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ మరియు పేద వర్గాల ప్రజలకు అవసరమైన ఇళ్ల పట్టాలు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు తాగునీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో విజయవాడకు చెందిన వినీలా హాస్పిటల్, ఒంగోలుకు చెందిన కిమ్స్ హాస్పిటల్ వైద్యులు పాల్గొని గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె మన్మథరావు, ఎన్ఆర్ఐ అనిలా హాస్పిటల్ ప్రముఖ ఆంకాలజీ వైద్య నిపుణులు డాక్టర్ నూకసాని, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తదితరులు పాల్గొనే వైద్య శిబిరాన్ని పరిశీలించి బింగినపల్లి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీని అభినందించారు. వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా అందరూ దయచేసి అందరూ క్యూ పద్ధతి పాటించండి. ఎవరిని నిలుపుకోవటం హడావుని పడుతుంది. ట్రైన్ అతను ఉన్నాడా? మాల్కొండ ఇట్రామా, రే కూలి ఇట్రా. సార్ తప్పండి సార్, కొంచెం వచ్చేస్తాను. సంబంధించిన వ్యాధుల్ని ఓపీలో రాయించుకుంటే సంబంధించిన ప్రిఫరెన్స్ ఏంటి? అందరికి ఇవ్వాలి. స్త్రీలకి పురుషులకి వేరువేరుగా ఓపీ విభాగాలు ఏర్పాటు చేస్తున్నారు. స్త్రీలందరికీ వెనక వైపున ఓపీలు రాస్తున్నారు. దయచేసి అందరూ క్యూ పార్టీ విభాగము, అదేవిధంగా చెవికి డాక్టర్లు వీళ్ళందరూ వచ్చిన్నారు. గౌరవనీయులు
జిల్లా అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ బింగనపల్లి విలేజ్లో జరుగుతున్న ఈ మెడికల్ క్యాంప్ చాలా బాగా ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ గౌరవనీయులు బాలాజీ గారు చాలా బాగా ఏర్పాటు చేస్తున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ దాదాపు 9 డిపార్ట్మెంట్స్ నుంచి ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి ఇక్కడ గ్రామ ప్రజలకు ఎటువంటి సేవలు కావాలన్నటువంటి మంచి మెడికల్ క్యాంప్ కూడా ఈరోజు ఏర్పాటు చేస్తున్నారు. సో దీనికి మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్న ఎక్కువ మంది దాదాపు 800 ఇక్కడ వస్తున్నారు. సో మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఈ సందర్భంగా నేను జిల్లా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నది ఏంటంటే హెల్త్ చెకప్ మీరు టైంలో చేసుకోవాలి. ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజ్ ఎక్కువ వస్తున్నాయి. దాన్ని ముందే ఐడెంటిఫై చేసి ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోవాలి. దానికి హెల్త్ చెకప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు అందరూ కూడా జాగ్రత్తగా ముందుగానే చేసుకోవాలని కోరుతూ ఇటువంటి ఒక మంచి మెడికల్ క్యాంప్ని ఆర్గనైజ్ చేసినందుకు మరొకసారి బాలాజీ గారికి అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన డాక్టర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మేము ఈ గ్రామంలో ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించడానికి అవకాశం రావడం, మేము ఏ రాజకీయాల్లో ఉన్నా కూడా మా గ్రామం వచ్చేసరికి ఎప్పుడు కూడా రాజకీయాలు చేసింది వాళ్ళు. గతంలో ఎస్సీ ఎస్టీ ఏరియాలో కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఇంటికి ఎవరు అవసరం వాళ్ళకి పట్టా ఇచ్చాము. ఎస్టీ కాలంలో ఇల్లు ఇస్తే పెళ్ళి ఇల్లు వాళ్ళు ఎవరు చూసి ఐడెంటిఫై చేసి ఇల్లు ఇచ్చేవాళ్ళు. ఎక్కడ కూడా ప్రత్యేకించి పేద ప్రజల విషయంలో నో పార్టీ వాళ్ళకి ఏ అవసరం చేయం. మా గ్రామాన్ని ఒక ఐడియల్ గ్రామంగా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. బట్ కొంచెం కష్టంగానే ఉంది. అయినా ఈరోజు కలెక్టర్ గారు కూడా ఈ గ్రామానికి రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. మేమందరం కూడా మా సోదరులు నుంచి విజయవాడ వారు, అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్ వారు, ఈ గ్రామస్తులందరూ కూడా ఈరోజు మంచి క్యాంప్ నిర్వహించారు. భవిష్యత్తులో ఈ గ్రామానికి కొంత మోడల్గా మ్యాక్సిమం అప్పుడు ఎస్సీ ఎస్టీ ఏరియాలకి మొత్తం రోడ్డు కూడా వేయించాము. తాలూకు కావచ్చు, అదే సిమెంట్ రోడ్డు కూడా గతంలో ఎన్ఆర్ తీసుకున్న 2019 ముందు ₹1 మళ్ళీ ఎన్ఆర్ తీసుకున్న ఇంటర్నల్ రోడ్స్ కూడా వేయించాం. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. దాన్ని మీ సర్కారు కూడా ఇస్తే అన్ని ఎస్సీ ఎస్టీ ఏరియాలో కాలనీస్లో రోడ్డు కొంచెం మంచినీటి సౌకర్యం కూడా దృష్టి తీసుకుంటాం. దాంట్లో కూడా డిఆర్ఎస్పీ మీటింగ్లో చెప్తున్నాము. లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి ఇక్కడ ఈ రొయ్యల చెరువుల వలన మా చెరువు మొత్తం కూడా ఈ పొయ్యి అయిపోయింది. ఈ ఏమంటాం ఈ ఉప్పు నీటితోటి దానికి కొంచెం మనకి చర్య తీసుకొచ్చేసిందంటే గ్రామాలందరూ కూడా తీసుకొచ్చాము. అది లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి ప్లస్ ఈ చెరువులు ఏదైతే మంచినీళ్ళ చెరువు మాకు ఒక 2000 ఎకరాల పై చెరువు బావి కట్టుకుంటుంది. ఇవన్నీ కూడా కొంచెం పొలాలన్నీ పాడైపోతున్నాయి. పంటలు అది మీరు దృష్టి చేసుకునే సందర్భంగా మా గ్రామస్తులకి ఈ గ్రామాల అభివృద్ధికి మీ సహాయ సహకారాలు అందించాలి. మీరు రావడం అనేది ప్రత్యేకంగా చాలా సంతోషంగా వస్తాం. థ్యాంక్ యూ. శ్రీనివాసరావు ఆ సందర్భంగా ఎలక్షన్ లేకుండా అప్పుడు వైసీపీ మేము టీడీపీ అయినా కూడా కూర్చొని ఊళ్ళో కూర్చొని ఎటువంటి ఎలక్షన్ జరుగుతుందని చేసాం. సాహిత్యం సెక్రటరీ ఈ శిబిరానికి విచ్చేసి ఆధార్ కార్డు ఇచ్చేసే వాళ్ళకి పిలుస్తారు. ఆధార్ కార్డు సార్ ఇక్కడ చూడండి సార్ ఒకసారి. ఆధార్ కార్డు కూర్చోండి. రైట్ ఒకే సెట్టింగ్లో చేద్దాం. क्या राशा ఏంది ఇది? కృష్ణారావు గారు కూడా వైద్యం చూస్తున్నారా? ద్రవిడ దేశం
షుగర్ బాగానే ఉంది, చిన్న షుగర్ కంట్రోల్ ఉంది. తర్వాత నొప్పి నూకసాని సుబ్బారావు, డాక్టర్ బాలాజీ గారి తమ్ముడిని. మేము చిన్నప్పటి నుంచి ఇదే విలేజ్లో ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే చదువుకున్నాం. అందువల్ల పుట్టిన విలేజ్కి ఏదో ఒక సహకారం అన్నారు, బాధ్యతగా ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈ మెగా క్యాంప్ అనేది చాలా రోజులుగా చాలా నెలగా అనుకుంటూ ఉన్నాం. ఈ రోజుకి అది కార్యక్రమం దాల్చుకుంది. అట్లాగే జస్టిస్ మన్మథరావు గారు కూడా ఇదే విలేజ్కి చెందినందువల్ల ఆయన మేము పిలిచిన వెంటనే ఆయన కూడా రాగలిగారు. సో ఇది ముందు కూడా ఇట్లాంటి క్యాంపులు ఓన్లీ క్యాన్సర్ మీద స్క్రీనింగ్లు పెట్టాలనేది మా ఉద్దేశం. ఇది అందరికీ ఒక మా గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చేందుకు. మా స్వగ్రామం బింగినపల్లి. ఈ గ్రామంలో రాజకీయాలు అవన్నీ రకరకాలుగా ఉంటాయి, రకరకాల పార్టీల్లో ఉండొచ్చు. బట్ ప్రజలందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా, కుల మత వర్గ విభేదాలకు అన్నిటికీ అతీతంగా గ్రామానికి ఏదో సేవ చేయాలి. ఆ క్రమంలో ఈరోజు ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించి అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలి. కొంతమంది వైద్య సదుపాయాలు అందుకోలేక లేకపోతే వెళదాం లేనటువంటి ఏదో ఒక నిర్లక్ష్యం వహించే సందర్భం. ఈరోజు చాలామంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు, అకస్మాత్తుగా ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారు. అలాంటి వారు ఏదైనా ఇక్కడ వచ్చి ఈసీజీలు తీర్చుకొని గుండె జబ్బులు పరీక్ష చేయించుకొని మిగతా జబ్బులు పరీక్ష చేయించుకుంటే ఏదైనా తెలిసినప్పుడు వెంటనే వైద్యం పొందే అవకాశాలు ఉన్నాయి. అట్లా కిమ్స్ వారి సహకారంతో, అదేవిధంగా మా సోదరుడు డాక్టర్ నూకసాని సుబ్బారావు క్యాన్సర్ వైద్య నిపుణులు వారి యొక్క అనిల హాస్పిటల్ సహకారంతో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించాం. ప్రజలందరూ కూడా చాలా గొప్పగా వచ్చి వైద్య సదుపాయాలని అందుకోవడానికి వచ్చి ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన హైకోర్టు జడ్జి, ఈ గ్రామానికి సంబంధించినటువంటి డాక్టర్ మన్మథరావు గారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా రావచ్చు. అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళ అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా గ్రామానికి మంచి కార్యక్రమాలు చేయడానికి బింగినపల్లి గ్రామ అభ్యుదయ కమిటీ తరఫున కృషి చేస్తాం. గతంలో కూడా మేము ఏం పని చేసినా కూడా రాజకీయాల్లో ఉన్నా గ్రామంలో వచ్చేసరికి ఎవరు ఏ పని మీద వచ్చినా పనిచేసి పెడతాం. వాళ్ళు వైసీపీనా, తెలుగుదేశమా, ఇంకొక పార్టీ అని కాకుండా గ్రామ ప్రజలకి, గ్రామాభివృద్ధికి ఇక్కడ రోడ్లు వేయటంలో కానీ, ఎస్సీ ఎస్టీ కాలనీలో హౌసింగ్ నిర్మాణంలో కానీ ఎక్కడ కూడా పార్టీలు చూడకుండా గ్రామ అవసరాల దృష్ట్యా గ్రామకు ఏది అవసరమో అది చేయటమే మా బాధ్యత.
ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న ఏ అవసరం ఉన్నా బింగినపల్లి గ్రామ ప్రజలకు అందించడం ఇప్పుడే కలెక్టర్ గారిని కూడా కోరి ఉన్నాం. ఇక్కడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఉప్పునీటి చెరువుకి కయ్యల వలన ఈ ఉప్పునీటి చెరువుల వలన ఈ మంచినీటి చెరువు బాగా స్పాయిల్ అయిపోయి నీరు పాడైపోయి పంటలు పండించుకోవడానికి ఇబ్బందిగా జరుగుతుంది. దాన్ని కూడా అంతకుముందు డిఆర్సీ మీటింగ్లో ప్రతిపాదించడం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మరలా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి ఆమె సహకారం కోరాం. ఆమె కూడా ఆ కార్యక్రమాలకు స్పందించి నేను ఈ గ్రామ అభివృద్ధి కృషి చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపుతో పాటు గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం దానికి ముందుకెళ్ళి